ఈ వీడియోలో నేను మీకోసం పీనట్ మసాలా చాలా సులువుగా మంచి టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో చూపిస్తానండి. ఏదో చేసామంటే చేసామన్నట్టు కాకుండా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా చూసి ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలో ఇలా ఉడకబెట్టిన పల్లీలు తీసుకొని, దాంట్లో సగం ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేయండి. సగం టమాటాను కూడా చిన్న ముక్కలు కట్ చేసి ఆ 2 వేసుకొని, దీంట్లో పావు టేబుల్ స్పూను ఆమ్చూర్ పౌడరు, పావు టేబుల్ స్పూను గరం మసాలా, పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. ఇప్పుడు ఈ బౌల్‌ని అలా ఒక నిమిషం పక్కన పెట్టండి. ఒక చిన్న కప్పు తీసుకోండి. దాంట్లోకి అరబద్ద నిమ్మకాయని పిక్కలు లేకుండా ఆ రసం పిండుకొని పెట్టుకోండి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. నేను చెప్పే ప్రాసెస్‌ని అలా ఫాలో అవ్వండి. చాలా మంచి రెసిపీ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. నిమ్మకాయని డైరెక్ట్‌గా అందులో ఏసేయకుండా ఇలా పిండుకొని దీంట్లో పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉండలు లేకుండా శుభ్రంగా నిమ్మరసంలో కలుపుకోండి. ఉప్పు, కారం, నిమ్మరసం ఈ స్టైల్‌లో చేసేస్తేనే అక్కడున్న ఉల్లిపాయకి గానీ, టమాటాకి గానీ, పల్లీలకి గానీ పట్టి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తది. లేకపోతే అన్నీ పైపైన తేలిపోతాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బౌల్ తీసుకొని ఇదంతా దాంట్లో వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ పేరు రెసిపీ రాంబాబు. ఆల్రెడీ 100 పైన వీడియోస్ చేశాను. చూడండి వీడియో తర్వాత మిగతా వీడియోస్. మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న యూట్యూబర్‌ని. మీరందరూ సపోర్ట్ చేస్తే నాకు వ్యూస్ వస్తాయి. ఎంతో కష్టపడి చేస్తున్నాను. వ్యూస్ రీచ్ రావట్లేదు. ఎందుకంటే లైక్స్, సబ్స్క్రైబ్స్ రావట్లేదు కాబట్టి. చూడండి, జెన్యూన్‌గా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఫోర్స్ ఏమాత్రం లేదు. ఇప్పుడు కలిపేశాక కొత్తిమీర కూడా వేసేసి ఇంకొకసారి కలుపుకొని ఫైనల్ స్టెప్‌కి వెళ్ళిపోదాం. అప్పుడే వంట అయినట్టు కాదు. ఫైనల్ స్టెప్‌కి వెళ్ళిపోదాం. అక్కడ కూడా కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను చూసేయండి. ఓకేనా? మొత్తానికైతే కొత్తిమీర కూడా కలిపేసి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇందాకల వీడియో స్టార్టింగ్ మీకు గుర్తుంటే ఉల్లిపాయ, టమాటా సగం సగం కోసి వేసుకుందాం అన్నాను కదా! ఇప్పుడు మిగతా సగం ఉల్లిపాయ, మిగతా సగం టమాటాతో టాపింగ్ చేసుకోవాలి. మొత్తం ఉల్లిపాయ ఒకసారి ఏస్తే దానికి కూడా మసాలాలు పట్టేసి మనకు మొత్తం మసాలా మసాలా అయిపోద్దనమాట. అలా కాకుండా ఇలాగేస్తేనే అసలైన మజా. అలాగే కొత్తిమీర ఇంకా ఫైనల్‌గా సేవ్ ఉంటుంది కదా! సేవ్ కూడా వేసేసి బాగా మనం కలపొద్దు. ఇలాగే సర్వ్ చేసుకొని తినండి. క్రిస్పీగా మంచి టేస్ట్ అయితే వస్తది. వీడియో ఇక్కడి దాకా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేసి చెప్పండి. చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ రెసిపీ రాంబాబు.